రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈవీఎంలు పనిచేయక లక్షలాది మంది ఓటర్లు మండు టెండర్లలో నానా ఇబ్బందులు పడ్డారని, అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహణతో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ వైసీపీ, బీజేపీ ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై అధికారులను బదిలీ చేయడం తప్ప ఈసీ సరైన పద్ధతిలో ఓటింగ్ నిర్వహణకు బాధ్యత తెలపలేదని తప్పుపట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని, తప్పుపట్టే పరిస్థితిని తీసుకువచ్చారని, అనుమానించే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. ఏపీలో పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఈసీ తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారన్నారు. అయినా ప్రజలంతా పట్టుదలతో అభివృద్ధికి ఓటు వేశారని గుర్తు చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. మేము ఆరోపించినట్టుగానే పోలింగ్ జరిగిందన్నారు. ఏపీలో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా అలా జరగకూడదనే ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎంలలో తలెత్తిన సమస్యల వల్ల ఎవరు ఓటు వేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ ఇప్పటిదాకా ఒక్క కామెంట్ చేయలేదంటే వారి కుట్రేంటో అర్థమవుతుందన్నారు.